పెద్ద సెలబ్రిటీ బండారు సుబ్బులోకి వస్తున్న నేపథ్యంలో ఎందుకంటే వందలాది కోట్ల రూపాయలు విదేశాలకు తరలివే బెట్టింగ్ యాప్ పేరుతో యువత జీవితాలను నాశనం చేసుకున్నారు. వందలాది మంది యువత, వేలాది మంది యువత ఈ బెట్టింగ్ యాప్ పేరుతో సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడులు పెట్టారు. బెట్టింగ్ యాప్స్లో గేమింగ్తో దాదాపు లక్షల రూపాయలు నష్టపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా ఉంటున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ఎవరెవరు సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు అన్న వివరాలు పూర్తిగా సేకరించిన నేపథ్యంలో కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 11 మంది పైన కేసులు నమోదయ్యాయి. విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మియాపూర్ పోలీసులు దాదాపు 25 మంది పైన పెద్ద సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు కూడా ఈ కేసులో ఉన్న నేపథ్యంలో సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఐపీఎస్ అధికారి సజ్జనార్ కూడా వరుస ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో దీని ఆధారంగా కూడా కొంతమంది పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొదట భయ్యా సన్నీ యాదవ్ పైన సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేయగా, ఇటు హర్ష సాయి పైన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు కేసు నమోదు చేశారు. అనంతరం పంజాగుట్టలో 11 మంది పైన ఇటు ఇన్ఫ్లుయెన్సర్లు అంటే కొంతమంది సినీ నటులు, సెలబ్రిటీల పైన కూడా కేసు నమోదైన నేపథ్యంలో ఈ విషయం మియాపూర్లో నమోదైన కేసు అంశం అనేది సంచలనంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఇటు కొంతమంది పైనే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఇటు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపైనే కేసులు నమోదు చేశారా, వారిపైనే చర్యలు తీసుకుంటారా, సెలబ్రిటీలు, హీరో హీరోయిన్ల పైన చర్యలు తీసుకోవాలా, చట్టం అందరికీ సమానంగా పనిచేయాలని చెప్పి కొంతమంది నెటిజన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ హీరో హీరోయిన్లు చేసినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వీడియోలను కూడా, వీడియో ఆధారాలను కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీసులు ఫోకస్ పెంచారు. ఎట్టకేలకు మియాపూర్ పోలీసులు అయితే హీరో రానా దగ్గుబాటుతో పాటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగల్ల మరికొంతమంది మొత్తం 25 మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీరిపైన కూడా ఇటు గేమింగ్ యాక్ట్తో పాటుగా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. వీరందరికీ త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. మియాపూర్ పోలీసుల ముందు వీరందరూ విచారణకు హాజరవుతారు. విచారణ హాజరైన తర్వాత కూడా విచారణలో పూర్తిస్థాయిగా బెట్టింగ్ యాప్స్కు వీరంతా కూడా ఒకవేళ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినట్లుగా కూడా పూర్తిస్థాయి ఆధారాలు, ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా పోలీసులు పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి, బెట్టింగ్ యాప్స్ కంపెనీలతో వీరికున్న సంబంధాలేంటి, ఎన్ని వీడియోలు చేశారు, ఎన్నిసార్లు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు అన్న అంశాలను కూడా పోలీసుల దర్యాప్తులు తెలియనుంది. దర్యాప్తు అనంతరం కూడా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణ అనంతరం ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వీరందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరి దర్యాప్తు అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే అటు 11 మంది పైన పంజాగుట్ట పోలీసులు, మియాపూర్ పోలీసులు 25 మంది పైన హీరో హీరోయిన్లు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన నేపథ్యంలో వారిపైన కేసులు నమోదైన నేపథ్యంలో మరి ఈ కేసులో తదుపరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాలి. ఇప్పటికే బాలీవుడ్ నటులు కూడా ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన నేపథ్యంలో మరికొంతమంది సెలబ్రిటీల పైన కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి విచారణ దర్యాప్తు అనంతరం కూడా మరిన్ని సంచలన కీలక పరిణామాలు కేసులో చేటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. వినయన సాగర్, ఇప్పటికే 25 మందికి సంబంధించి కూడా మియాపూర్ పోలీసులు అధికారికంగా ఒక లిస్ట్ ని కూడా తయారు చేసి కేసు నమోదు చేసినట్లు పంపించారు. మరి వీరితో పాటు ఇంకా ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే గతంలో వారందరిపై కూడా మరొకసారి నిఘా పెట్టి కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయా? ఎస్ వినయన, ఖచ్చితంగా మనం చూస్తున్నాం. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపైన సోషల్ మీడియాలో ఒక ఉద్యమం తరహాలో జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిగా ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్లే కావచ్చు, సెలబ్రిటీలే కావచ్చు, ఎవ్వరూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినా వారిపైన ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇటు బాధితులు కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం, సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు ఎక్కడ ఉన్నా కూడా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఇటు పంజాగుట్ట పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం, ఇటు మియాపూర్ పోలీసులు కూడా ఇటు దాదాపు 318/4 112 రెడ్ విత్ 49 BNS సెక్షన్తో పాటుగా ఐటీ యాక్ట్తో పాటుగా గేమింగ్ యాక్ట్ల ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సో వీరందరినీ కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరికొంతమంది సెలబ్రిటీలు ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఇతర సెలబ్రిటీలు ఎవరున్నా కూడా, ఎందుకంటే ఇప్పటివరకు మనం చూడడం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, కొంతమంది సినీ నటులు అంటే కొంతమంది యూట్యూబర్లతో పాటుగా సోషల్ మీడియాతో పాటుగా ఇటు బిజ్బాగ్ ఫేమ్లో ఉన్నటువంటి కొంతమంది పైన కేసు నమోదు చేసిన నేపథ్యంలో మరి టాప్ సెలబ్రిటీల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఇప్పుడే
సోషల్ మీడియాలో ఇప్పటికే నెటిజన్లు ప్రశ్నించిన నేపథ్యంలో వారిపైన కూడా ఫిర్యాదు చేసే చర్యలు ఉంటాయని చెప్పి పోలీస్ శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో మరికొంతమంది బాధితులు ముందుకు వస్తున్నారు. ఏదైతే బెట్టింగ్ యాప్ ద్వారా బాధితులు అంటే నష్టపోయినటువంటి కుటుంబాలు కూడా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి 25 మంది సెలబ్రిటీలపైన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో మరికొంతమంది పైన కూడా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. మరి ఈ 25 మంది కాకుండా ఇటు 11 మంది పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సందర్భంలో వీరందరూ కాకుండా ఇంకా ఎవరు ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినా కూడా వారందరిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మరి వీరి విచారణ అనంతరం కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరికొంతమంది సినీ తారలు ఎవరైనా హీరోయిన్సే కావచ్చు, సెలబ్రిటీలే కావచ్చు, వీవీఐపీలు ఎవరైనా వీరి వెనుక ఎవరున్నా కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వీరి దర్యాప్తు విచారణ అనంతరం ఏం జరుగుతుంది, మరికొంతమంది సెలబ్రిటీస్ పైన కూడా కేసులు నమోదవుతాయా, విచారణ అనంతరం కూడా వీరి అరెస్టులు జరుగుతాయా అనేది కూడా విచారణ దర్యాప్తు అనంతరం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వినయన సాగర్, మరి రెండో లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? అలానే దీనికి సంబంధించి కూడా శేఖర్ భాష కూడా ఇప్పుడే పిఎస్కి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి ఆయన ఎవరి తరపున వచ్చారంటే, ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ 6 కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది, 6 విచారణకు హాజరు కావాల్సింది కూడా ఉంది. మరి దీనికి సంబంధించి ఆయన ఎవరి గురించి వచ్చారు? ఎస్వినేనా ఖచ్చితంగా ఇప్పటికే మనం చూడొచ్చు, ఇటు విష్ణుప్రియ గంట సేపటిగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్ కేసులో విష్ణుప్రియని పోలీసులు విచారిస్తున్నారు. మొదటి రోజు నోటీసులు ఎదుర్కొన్నటువంటి ఇటు టేస్టీ తేజ విష్ణుప్రియ షూటింగ్ పేరుతో కొంచెం సమయం అడిగిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు పంజాగుట్ట పోలీసుల ముందు తన న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరైంది. గంట సేపటిగా విచారణ కొనసాగుతుంది. తాజ్ 777 అనే బెట్టింగ్ యాప్కు విష్ణుప్రియ ప్రమోట్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే మరి ఇక్కడ శేఖర్ బాజా మొదటి నుంచి ఈ కేసులో బెట్టింగ్ యాప్ కేసులో ఇన్వాల్వ్ అవుతున్న నేపథ్యంలో శేఖర్ భాష కొంతమంది యూట్యూబ్ వాళ్ళ ఒక గ్రూప్ ఉంది, మేమంతా కూడా బెట్టింగ్ యాప్ మీద చర్చించుకున్నాం. సో ఈ సందర్భంలోనే కొంతమంది షూటింగ్లో సమయం అడుగుతున్న నేపథ్యంలోనే నేను వారి తరపున వచ్చానని చెప్పి శేఖర్ భాష మొదట చెప్పిన నేపథ్యంలో ఈరోజు మాత్రం పంజాగుట్ట పోలీసులే తనను పిలిచారు. లోపలికి వెళ్ళి వచ్చిన అనంతరం మరిన్ని వివరాలు చెప్తామని చెప్పి శేఖర్ భాష చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కీలకంగా మరో 6 నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి వారి తరపున కూడా సమయం కోరడానికి శేఖర్ భాష వచ్చాడా, మరి మొన్న జరిగిన విచారణకు సంబంధించి అంశాల నేపథ్యంలో శేఖర్ భాష ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారనేది తేలాల్సి ఉంది. మరి ఈరోజు 6 మందికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నటి శ్యామల తో పాటుగా రీతూ చౌదరి, మరి సుప్రీత, ఇటు సన్నీ, అజయ్, సుధీర్, మరి వీళ్ళు 6 మందిలో ఇప్పటివరకు అయితే ఎవరు విచారణకు హాజరు కాలేదు. మరి ఈరోజు వారు హాజరవుతారా, వారి తరఫున శేఖర్ బాజా సమయం కోరుతాడా, ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయన థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాగర్. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండపై కూడా కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. ఇక వీరితో పాటు మొత్తం 25 మందికి పైగా కేసు నమోదు చేసినట్లు కూడా అధికారికంగా ఒక లిస్ట్ ని కూడా పోలీసులు రిలీజ్ చేశారు. అందులో ప్రకాష్ రాజ్, హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణతిపై కూడా కేసు నమోదు చేశారు. ఇక ఈ పరిణామంలో అనన్య నాగెల్లా, సిరి హనుమంతు, యాంకర్ శ్రీముఖి, వంశీ, సౌందర్య రాజన్ పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇక పోలీసులు కేసులు పెట్టిన వారిలో కూడా వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పతన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, సాయి, బయ్యా సన్నీ యాదవ్, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు సుప్రీత, రీతూ చౌదరి పైన కూడా కేసు నమోదు చేసినట్లు కూడా అధికారికంగా ఒక లిస్ట్ ని కూడా రిలీజ్ చేశారు ప్రస్తుతం పోలీసులు. అయితే మనం చూసినట్లయితే ప్రస్తుతం బిగ్ టీవీ విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పోలీసులు రిలీజ్ చేసిన లిస్ట్ ని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి పేరు కింద రానా, దగ్గుపాటి ఉంది. అలానే సెకండ్ గా ప్రకాష్ రాజ్, ఇక థర్డ్ నేమ్ వచ్చేసి విజయ్ దేవరకొండ, ఇక 4th నేమ్ మంచు లక్ష్మి, ఇక 5వ పేరు ప్రణీత, ఇక 6వ పేరు నిధి అగర్వాల్ కింద కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఈ 6 కూడా సెలబ్రిటీ, యాక్ట్రెసెస్ లిస్ట్ లో కూడా చేర్చారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్య రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పతన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరిని కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద బండారు సుప్రీతని కూడా యాడ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో మొదటిగా 6గా సెలబ్రిటీ, యాక్ట్రెసెస్ లిస్ట్ లో ప్రకాష్ రాజ్, రానా, దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ను
సెలబ్రిటీ యాక్టర్ యాక్ట్రెసెస్ కింద టాప్ 6 లో పెట్టారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద కూడా అనన్య నాకెల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పతన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషశాయిని సుప్రీతాను కూడా యాడ్ చేశారు.